విజయనగరంలో ప్రత్యేకంగా ఉద్యానవన మిషన్ అమలుకు కార్యాచరణ, రెండో విడత పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా సమీక్షా సమావేశంలో కీలక అంశాల పురోగతిపై చర్చించిన ఇన్ఛార్జి మంత్రి అనిత తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. జిల్లాలో అదనంగా 10,000 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణకు ప్రత్యేకంగా ఉద్యానవన మిషన్ను రూపొందించినట్లు కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమష్టిగా కృషి చేసి లక్ష్యాన్ని సాధించాలని కోరారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న ఉద్దేశంతో సంప్రదాయ వరి పంటలకు బదులు ఉద్యాన పంటలను సాగు చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక మిషన్ను రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో 4,000 ఎకరాలు, ఖరీఫ్లో 6,000 ఎకరాల్లో అదనంగా వివిధ ఉద్యాన పంటల సాగు చేపట్టడం ఈ మిషన్ లక్ష్యమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభించామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో రెండో విడత పల్లె పండుగ కార్యక్రమాన్ని పురిటిపెంట గ్రామంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, సీసీ కాలువలు, గోకులం షెడ్లు, శ్మశానాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. పల్లె పండుగ మొదటి విడతలో విజయనగరం జిల్లాలో 500 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని వివరించారు. ప్రజల జీవన విధానం మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్తును అందించే పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అర్హులైన వారి ప్రతి ఇంటిపైన 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ఫలకాలను ప్రభుత్వం ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేసి 2026 జనవరి మొదటి వారంలోనే ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధికారులను కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ పథకం ద్వారా వేల కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గి శాశ్వత ప్రాతిపదికన వెలుగులు నిండనున్నాయి. భారత భవిష్యత్తుకు మూల స్తంభాలైన బాలలను గౌరవిస్తూ వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఉద్దేశించిన వీర్ బాల్ దివాస్ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. వీర్ బాల్ దివాస్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంస్థలు, శిశు సంరక్షణ సంస్థలు, యువజన సంఘాలలో ఈ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, కథలు చెప్పడం, క్విజ్, బృంద చర్చలు వంటి విభిన్న కార్యక్రమాలు సాగాయి. జిల్లా, మండల స్థాయిల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన ర్యాలీలు, వాక్డాన్లు చేపట్టారు. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం, దేశాభివృద్ధిలో వారి పాత్రను గుర్తించడం, వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ వంటి జాతీయ లక్ష్యాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సాగింది. విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాదామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విద్యార్థులకు నైతిక విలువలను బోధించడంతో పాటు పోక్సో తదితర చట్టాలపైన, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలితాలపైన అవగాహన కల్పించాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాలను బాలికలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కూలంకషంగా చర్చించారు. వ్యవసాయం, ఉద్యాన సాగు, విద్య, వైద్యం, ధాన్యం కొనుగోలు, నీటిపారుదల, రీసర్వే, రెవెన్యూ అంశాలు, గృహ నిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చ సాగింది. శాస్కీ పథకం కింద రాష్ట్రంలో సుమారు 2,500 కోట్ల రూపాయలతో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్&బి, ఐ&ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విటి కృష్ణబాబు తెలిపారు. జిల్లాలో పర్యటించిన ఆయన పలు రహదారులను పరిశీలించారు. విజయనగరం పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్&బి అతిథి గృహాన్ని తనిఖీ చేశారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. వ్యాఖ్యానం రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.